హాయ్ ఫ్రెండ్స్, 31వ తారీఖు 8వ నెల 2024 శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. అవకాశాల కల్పతరువు అని చెప్పి టూరిజం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. టూరిజం పర్యాటక రంగానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. పర్యాటక రంగం ప్రపంచ జీడిపికి 2023లో 9.1% వాటాను సమకూర్చినట్లు ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక తెలపడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం ప్రపంచ జీడిపికి పర్యాటక రంగం ఎంత శాతం వాటాను అందించింది అని అడిగాడు. 2023లో 9.1%. ఇంపార్టెంట్ ఇది. అంతేకాకుండా ప్రపంచ పర్యాటక దిగ్గజాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం అని అడుగుతాడు. 39వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ ఇది. భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని అడుగుతాడు. భారతదేశ ప్రభుత్వం పర్యాటకానికి సంబంధించి పర్యాటక సౌకర్యం లేని పర్యాటక ప్రదేశాలకు విమానంలో వెళ్ళే సౌకర్యం కల్పించడం కోసం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ పథకం ఏంటంటే ఉడాన్ పథకం. ఇంపార్టెంట్. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశాలు మన దేశం ఎన్నో స్థానంలో ఉందన్నది ఒకసారి చూడండి. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం అమెరికా. స్కోర్ ఎంత అంటే 5.24 స్కోర్తో అమెరికా ప్రథమ స్థానంలో ఉంది. 5.18 స్కోర్తో స్పెయిన్ రెండో స్థానంలోని, 5.09 స్కోర్తో జపాన్ మూడో స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు గుర్తుపెట్టుకోండి. ఇందులో భారతదేశం ఎంత స్కోర్తో 39వ స్థానంలో ఉందనంటే 4.25 స్కోర్తో భారతదేశం 39వ స్థానంలో ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. స్కోర్ ఇంపార్టెంట్. ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం స్కోర్ కూడా ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఒకసారి నోట్ చేసుకోండి ఎక్కడన్నా బుక్స్లోని. ఇంపార్టెంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారని అంటే జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా ప్రపంచ టూరిజం పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారని అంటే సెప్టెంబర్ 27న ప్రపంచ టూరిజం దినోత్సవాన్ని జరుపుకుంటారు. భద్రతా మండలి మారేదెన్నడు అని చెప్పి భద్రతా మండలి గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇప్పటివరకు భద్రతా మండలిలో మొత్తం 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. ఆ 5 శాశ్వత సభ్య దేశాల సంఖ్య పెంచాలి అని చెప్పి భారతదేశం ఎన్నో సదస్సుల్లో తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఈ భద్రతా మండలి గురించి ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూడండి. భద్రతా మండలిలో ప్రజెంట్ ఉన్నటువంటి 5 శాశ్వత సభ్య దేశాలు ఒకసారి చూడండి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 శాశ్వత సభ్య దేశాలు మరియు వీటో అధికారం ఉన్నటువంటి 5 దేశాలు ఇవి. అదేవిధంగా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని ఉంటాయని అంటే 10 దేశాలు ఉంటాయి తాత్కాలిక సభ్య దేశాలు. ఇప్పటివరకు భారతదేశం మరియు మరికొన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి స్వరూప స్వభావాలు మారాలని చెప్పి పోరాడుతున్నాయి. ఆ పోరాడుతున్నటువంటి గ్రూప్ ఆఫ్ 4గా పిలుస్తారు. ఈ గ్రూప్ ఆఫ్ 4లో ఉన్నటువంటి దేశాలు కూడా అడుగుతాడు. భారత్, జపాను, జర్మనీ, బ్రెజిల్. ఇంపార్టెంట్. భారతదేశం 2024లో ఆగస్టు 17న భారత్ వర్చువల్ పద్ధతుల్లోని 3వ వర్ధమాన దేశాల వాణి సదస్సును నిర్వహించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో భారతదేశం ఎన్నవ వర్ధమాన దేశాల వాణి సదస్సును నిర్వహించింది అని అడుగుతాడు. 3వ వర్ధమాన దేశాల వాణి సదస్సు, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ఇంగ్లీష్లో. గుర్తుపెట్టుకోండి, ఏ రోజున నిర్వహించిందంటే ఆగస్టు 17న నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 123 దేశాలు పాల్గొనడం జరిగింది. ఈ సదస్సుకు భారతదేశం, చైనా, పాకిస్తాన్లను ఆహ్వానించలేదు. భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది. ఈ వీటో అధికారాన్ని ఇప్పటివరకు ఈ 5 సభ్య దేశాలు శాశ్వత సభ్య దేశాలు ఎన్నిసార్లు ఉపయోగించాయి, అత్యధికంగా ఏ దేశం ఈ వీటో అధికారాన్ని ఎక్కువసార్లు యూజ్ చేసింది అని కూడా అడుగుతాడు. రష్యా 128 సార్లు వీటో అధికారాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత ప్లేస్లో అమెరికా 86 సార్లు వీటో అధికారాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత బ్రిటన్ 29 సార్లు, చైనా 19 సార్లు, ఫ్రాన్స్ 16 సార్లు ఈ వీటో అధికారాన్ని ఉపయోగించడం జరిగింది. భద్రతా మండలిలో 5 దేశాల పెత్తనమే సాగుతుంది. స్వప్రయోజనాల కోసం అవి వీటో అధికారాన్ని వాడుకుంటున్నాయి. 2024 ఏప్రిల్ నాటికి ఏ దేశం ఎన్నిసార్లు ఉపయోగించిందో వీటో అధికారం గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్. తోటాలకు వెరవని ధీరత్వం కీర్తిచక్ర పురస్కారం అని చెప్పి మల్లా రామ్ గోపాల్ నాయుడు గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఏంటంటే ఇటీవల కాలంలో
2024 సంవత్సరంలో కీర్తి చక్ర ప్రకటించినటువంటి వ్యక్తుల్లో ఈ మల్ల రామ్ గోపాల్ నాయుడు ఒకరు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈ మల్ల రామ్ గోపాల్ నాయుడు 2024 కీర్తి చక్ర నలుగురు వ్యక్తులకి ప్రకటించడం జరిగింది. ఈ నలుగురు వ్యక్తుల్లో బ్రతికున్నటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ రామ్ గోపాల్ నాయుడు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. 2024 సంవత్సరంలో కీర్తి చక్ర అవార్డు ప్రకటించిన వారిలో బ్రతికున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అడగచ్చు. లేకపోతే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తికి కేంద్రం కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది అని అడుగుతాడు. మళ్ళా రామ్ గోపాల్ నాయుడు. ఈరోజు పేపర్లో ప్రతిభలో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు, అవి ఒకసారి చూడండి. స్లోవేకియా నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? పీటరు పెల్లెగ్రిని ఆన్సర్. నెక్స్ట్, ఇండియా IORA క్రూయిజ్ టూరిజం సదస్సును 2024 జూన్ 13, 14 తేదీల్లో ఎక్కడ నిర్వహించారు? ఆన్సరు న్యూఢిల్లీ. ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనే ఏ భారత క్రికెటరు ఆత్మకథ? రవిచంద్రన్ అశ్విన్ ఆన్సర్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP తాజాగా విడుదల చేసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ GPI 2024లో భారతదేశం ఎన్నో ర్యాంకులో నిలిచింది? ఆన్సరు 116వ ర్యాంకులో నిలవడం జరిగింది. ఈ నివేదికలో మొత్తం 163 దేశాలు రూపొందించినటువంటి ఈ సూచికలో భారత్ ఎంత స్కోర్ సాధించింది అని కూడా అడుగుతాడు. 2.319 స్కోర్ను సాధించడం జరిగింది. ఇందులో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఈ సూచికలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి మొదటి దేశాలు చూడండి. ఐస్లాండ్ ప్రథమ స్థానంలో ఉంది, ఐర్లాండ్ సెకండ్ ప్లేస్లో ఉంది, ఆస్ట్రియా 3వ ప్లేస్లోని, న్యూజిలాండ్ 4వ ప్లేస్, సింగపూర్ 5వ స్థానంలో ఉంది. ఇందులో యెమెన్ అతి తక్కువ శాంతియుత దేశంగా చివరి స్థానంలో నిలవటం జరిగింది. ఈ సూచికలో చివరి స్థానంలో ఏ దేశం నిలిచింది? 163వ స్థానంలో అని అడుగుతాడు యెమెన్. పండుటాకులకు ప్రాధాన్యం ఇస్తేనే దక్షిణాదికి దన్ను అని చెప్పి దక్షిణ భారతదేశంలో వృద్ధాప్యుల సంఖ్య పెరుగుతుంది. ఆ వృద్ధాప్యుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇవ్వాలని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో 16వ ఆర్థిక సంఘానికి NIPFP సూచనలు కూడా చేయడం జరిగింది. ఇలాగా వృద్ధాప్యానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆర్థిక ప్రయోజనం కల్పించాలని చెప్పి. ప్రజెంట్ ఎన్నవ ఫైనాన్స్ కమిషన్ జరుగుతుంది అని అంటే 16వ ఫైనాన్స్ కమిషన్ జరుగుతుంది. 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అంటే ప్రజెంట్ అరవింద్ పనగారియా. ఈ NIPFP యొక్క వెబ్రేషన్ కూడా అడగచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, NIPFP వెబ్రివేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ 16వ ఆర్థిక సంఘం జరుగుతుంది. కానీ దీనికి ముందు ఉన్నటువంటి 15వ ఆర్థిక సంఘం జనాభాకు ఎంత స్కోరు, మొత్తం టోటల్ 100 మార్కులు ఇవ్వటం జరుగుతుంది వివిధ రంగాలకి. ఆ రంగాల్లో జనాభాకు ఎంత స్కోర్ ఇచ్చిందంటే 100 మార్కుల్లోనే ఒక్కొక్క రంగానికి ఎంతెంత మార్కులు అనేది ఒకసారి చూడండి. జనాభాకు 15 మార్కులు, రాష్ట్ర విస్తీర్ణానికి 15 మార్కులు, అడవులు జీవావరణానికి 10 మార్కులు, ఆదాయ అసమానతలకు 45 మార్కులు, పన్నులు ఆర్థిక వనరుల సమీకరణ ప్రయత్నాలకు 2.5 మార్కులు, డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్కు 12.5 మార్కులు ఇచ్చి మొత్తం 100 మార్కులు ప్రాతిపదికన రాష్ట్రాల పనితీరును అంచనా వేస్తుంది ఫైనాన్స్ కమిషన్ ఎవ్రీ ఇయర్. ఈ లెక్కన రాష్ట్రాలకు వచ్చేటటువంటి వాటాల కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్కు 4.047%, తెలంగాణకు 2.102% వాటా దక్కుతుంది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. పారా ఒలింపిక్స్ ఏ దేశం ఆతిథ్యం ఇస్తుందంటే ఫ్రాన్స్ దేశం ఆతిథ్యం ఇస్తుంది. పారిస్ నగరంలో ఈ పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇందులో అవని లేఖర్ అనే ఇండియన్ క్రీడాకారిణి షూటింగ్లో వరుసగా 2వ స్వర్ణాన్ని సాధించడం జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి టోక్యో ఒలింపిక్స్లోని ఆమె ఈ విభాగంలో స్వర్ణం సాధించి ప్రజెంట్ పారిస్ ఒలింపిక్స్లో కూడా స్వర్ణం సాధించి వరుసగా 2 ఒలింపిక్స్లో స్వర్ణం సాధించినటువంటి క్రీడాకారిణిగా ఆమె స్థానం సంపాదించడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ చూడండి, పారా ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు నెగ్గిన భారత అథ్లెట్ ఆవని దేవేంద్ర జజారియా ముందున్నారు. గుర్తుపెట్టుకోండి, 2 పారా ఒలింపిక్స్లో స్వర్ణాలు నెగ్గినటువంటి ఇటీవల క్రీడాకారిణి ఎవరు అని అడుగుతాడు. ఆవని లేఖరా. కానీ ఈమె కన్నా ముందు 2 పారాలింపిక్స్లో స్వర్ణాలు నెగ్గినటువంటి క్రీడాకారిణి ఎవరు అని అంటే దేవేంద్ర జజారియా.
ఇక్కడ చూడండి, ఆవని లేఖరా 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోయిన దశలో షూటింగ్ సాధన మొదలుపెట్టిన ఈమె పారాలింపిక్స్లో వరుసగా రెండోసారి స్వర్ణం నెగ్గింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా రికార్డు సృష్టించడం జరిగింది. అడిగితాడు క్వశ్చన్, పారాలింపిక్స్లో వరుసగా రెండోసారి స్వర్ణం గెలిచినటువంటి తొలి భారతీయురాలుగా ఎవరు రికార్డు క్రియేట్ చేశారు అని అడుగుతాడు. ఆవని లేఖరా. ఈమె మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 విభాగంలో ఆవని స్వర్ణంతో మెరవటం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ విభాగం అని కూడా అడుగుతాడు. అదే విభాగంలో మోనా అగర్వాల్ కాంస్యం నెగ్గింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1లో మనీష్ నర్వాల్ రజతం సాధించడం జరిగింది. 2024 పారా ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి పథకం అందించినటువంటి క్రీడాకారిణి ఎవరు అని కూడా అడుగుతాడు. స్ప్రింటర్ ప్రీతి పాల్ కాంస్యంతో భారత్ ఖాతా తెరవడం జరిగింది.